సక్సెస్ రావడం ఈజీ కావచ్చేమో కానీ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. సక్సెస్ తో స్టార్ హీరోతో ఛాన్స్ వస్తుంది. లక్కీగా ఆ సినిమా సక్సెస్ అయిందా సరే, ఒకవేళ సక్సెస్ కాలేదా ఇక ఇండస్ట్రీలో కనిపించడం కష్టమే. ప్రస్తుతం అలాంటి క్రూషియల్ హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు డైరెక్టర్లు. అలా పీక మీద కత్తి ఉన్న డైరెక్టర్లు ఎవరో చూద్దాం. ఒక్క సినిమా ఓవర్ నైట్ స్టార్ ని చేస్తుంది. ఒక్క ఫ్లాప్ అసలు అడ్రస్ లేకుండా కూడా చేస్తుంది. స్పెషల్లీ పెద్ద హీరోలతో సినిమాలు అటు ఇటు అయ్యాయా ఇక అంతే సంగతి. అందుకే డైరెక్టర్లు తెగ టెన్షన్ పడుతున్నారు. క్రూషియల్ సక్సెస్ ఇచ్చే సినిమాల మీద కష్టపడుతున్నారు. ప్రస్తుతం జ్యోతికృష్ణ పరిస్థితి అంతే. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీకి ముందు జ్యోతికృష్ణకి ఇలాంటి ఛాన్స్ రాలేదు. అయితే హరిహర వీరమల్లు ఇప్పటివరకు ఉన్న కంటెంట్ చూసి మెచ్చుకున్నారు పవన్. ఒకవేళ రిలీజ్ అయ్యాక కాస్త అటు ఇటు అయితే ఇక జ్యోతికృష్ణ స్టార్ హీరోలతో సినిమాలు తీసే ఛాన్సులు కష్టమే. హరిహర వీరమల్లు సినిమాని జ్యోతికృష్ణతో పాటు క్రిష్ కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్లో ఘాటీ మూవీ తెరకెక్కుతోంది. అనుష్క లీడ్ రోల్లో యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ అయితే మళ్లీ క్రిష్ డైరెక్టర్గా బిజీ అవ్వటం గ్యారంటీ. ఎందుకంటే క్రిష్ కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక గ్యాప్తో సినిమాలు తీస్తున్నారు. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే ఇక కెరీర్కి ఢోకా లేనట్టే అంటున్నారు ఆడియన్స్. యంగ్ డైరెక్టర్ సుజిత్ భారీ స్కేల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. రన్ రాజా రన్తో కెరీర్ స్టార్ట్ చేసినా ప్రభాస్తో సాహో చేసి అందరినీ అట్రాక్ట్ చేశాడు. అయితే అది అంత రీచ్ కాకపోయినా పవన్ కళ్యాణ్ ఓజీ ఛాన్స్ ఇచ్చారు. ఓజీ పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోకి భారీ హైప్ ఉన్న సినిమా. అయితే ఈ ఓజీని ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్లు డెలివర్ చేయగలిగితేనే సుజిత్ కెరీర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. లేకపోతే ఇప్పటికే సాహో కూడా డిసప్పాయింట్ చేశాడు. మళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వటం రిస్క్ అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది హీరోలు. విశ్వంభర సినిమా క్రూషియల్ కాబోతోంది వశిష్ఠకి. వశిష్ఠ ఇప్పటివరకు జస్ట్ బింబిసారా అనే సినిమా మాత్రమే చేశాడు. అయితే అది కూడా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్తో. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన బింబిసారా సరికొత్త జానర్తో పాటు కంటెంట్ బావుండడంతో సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి వశిష్ఠని ఒక్కసారిగా లైమ్లైట్లోకి తెచ్చింది. దాంతో చిరంజీవి వశిష్ఠకి అదే జానర్లో విశ్వంభర చేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ వీడియో బాగున్నా టీజర్ మాత్రం బాగా ట్రోల్ అయింది. దాంతో అసలు సినిమా రిలీజ్నే పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు విశ్వంభర సినిమా సక్సెస్ వశిష్ఠకి చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితేనే ఇక నెక్స్ట్ ఇదే రేంజ్ హీరోలతో ఛాన్స్ వస్తుంది. లేకపోతే కాస్త కష్టమే. డైరెక్టర్లు ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నా కూడా కెరీర్ రిస్క్ లో ఉన్నట్టే. ఎందుకంటే చిన్న హీరోలతో సినిమాలు చేయడం కష్టం కాదు. పెద్ద హీరోలతో వచ్చిన సినిమాని సక్సెస్ చేస్తే ఇక వరుస పెట్టి స్టార్ హీరోలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ డైరెక్టర్లకి ప్రజెంట్ చేస్తున్న సినిమాలు క్రూషియల్ కాబోతున్నాయి. హను రాఘవపూడి అందాల రాక్షసి, సీతారామం లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన డైరెక్టర్. అయినంత మాత్రాన కెరీర్ సేఫ్ అయినట్టు కాదు. ఎందుకంటే హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్తో సినిమా చేస్తున్నారు. అసలే వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ లవ్ స్టోరీ స్పెషలిస్ట్ తో ఫౌజీ సినిమా చేయటం, ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉండటంతో ప్రెషర్ కూడా ఎక్కువవుతోంది హను రాఘవపూడి మీద. దాంతో ఈ సినిమా హిట్ అయితేనే మళ్లీ పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి. లేకపోతే చిన్న హీరోలతో సరిపెట్టుకోవాల్సిందే. ఒక్క సినిమాతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు కొత్త హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన ఉప్పెన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. ఎందుకంటే పాన్ ఇండియా యాక్టర్ చరణ్, అందులోనూ భారీ స్పోర్ట్స్ డ్రామా. ఏమాత్రం అటు ఇటు అయ్యిందా ఇక బుచ్చిబాబుకి ఛాన్సులు ఇచ్చే రిస్క్ తీసుకోరు. అందుకే బుచ్చిబాబుకి పెద్ద సినిమా క్రూషియల్ కాబోతోంది. జెర్సీ సినిమాతో అటు నానికి ఇటు ఆడియన్స్ కి మంచి సక్సెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరికి ఫ్లాపుల్లో ఉన్న విజయ్ ఛాన్స్ ఇచ్చారు. దాంతో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ ని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఏ సినిమా అడ్డు లేకుండా సోలోగా రిలీజ్ చేయాలని ఇప్పటికే 2-3 సార్లు సినిమాని పోస్ట్ పోన్ కూడా చేసుకున్నారు. సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న విజయ్కి ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. దీనికి తోడు సినిమా మీదున్న అంచనాల్ని ఏమాత్రం అందుకోకపోయినా గౌతమ్ తిన్ననూరికి స్టార్ హీరోలు నమ్మటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. హరీష్ శంకర్ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ రేట్ కన్నా హరీష్ శంకర్ సినిమాలంటే మార్కెట్లో క్రేజ్ ఉంది.
అయితే అదే క్రేజ్ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వటంతో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా డౌట్స్ రేజ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అయిపోయారు. మరోసారి హరీష్ శంకర్ లైమ్ లైట్ లోకి రావాలన్నా, ఆ క్రేజ్ ని తిరిగి తెచ్చుకోవాలన్నా ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయ్యేలా చేసి తీరాల్సిందే. స్టార్ హీరోలకి కెరీర్ సక్సెస్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇప్పుడు తెలుగు హీరోలతో సినిమాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వరుసగా డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ చేసిన పూరి ఇక అప్కమింగ్ హీరోలతో సినిమాలు చేయలేరు. మళ్లీ తన రేంజ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమా సక్సెస్ అయి తీరాల్సిందే. అంతెందుకు, కన్నప్ప ముందు వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న మంచు విష్ణు కూడా పూరితో సినిమా చేస్తారా అంటే, ఒకప్పటి పూరి అయితే చేసేవాణ్ణి, ఇప్పుడు మాత్రం చేయను అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో హిట్ కొట్టకపోతే ఇక పూరికి తెలుగులో సినిమా ఛాన్సులిచ్చే పెద్ద హీరోలు దొరకరు అంటూ టాక్ నడుస్తోంది.